హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పండుగ కానుక మొత్తం 11 చెల్లింపు ప్రకటన. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఒక అద్భుతమైన ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇది నిజంగా పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిలను క్లియర్ చేసే దిశగా ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. సో, దీనివల్ల తమ కష్టార్జితం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వృద్ధులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఆర్థిక వెసులుబాటైతే కలగబోతోంది. ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఒక క్రమపద్ధతిలో విడుదల చేస్తోంది. గత 3 నెలలుగా ప్రభుత్వం ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయిస్తూ వస్తోంది. అంటే ఇప్పటివరకు దాదాపుగా 3 విడతల్లో కలిపి 6,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల కోసం విడుదల చేసింది. మరి ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరడం వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందుల నుండి అయితే బయటపడగలిగారు. అయితే ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ నెల కూడా మరో 2,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయటానికి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారంగా ఈ నెల కేటాయింపుతో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు క్లియర్ చేసిన మొత్తం బకాయిలు 8,000 కోట్ల రూపాయల మైలురాయిని అయితే చేరుకోనున్నాయి. ఇది ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పడానికి ఒక స్పష్టమైన నిదర్శనము. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పెన్షనర్ల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవటం విశేషము. అయితే గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన మొత్తం బకాయిలు సుమారు 11,000 కోట్ల రూపాయల వరకు పేరుకొనిపోయి ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టమైన పని అయినప్పటికీ ప్రతి నెల కొంత మొత్తాన్ని విడుదల చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొత్తం 11,000 కోట్ల రూపాయల బకాయిలను పూర్తిగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ఖర్చుల దృష్ట్యా ఈ బకాయిలు సకాలంలో అందటం పెన్షన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో అందాల్సిన గ్రాట్యుటీ, ఎన్‌క్యాష్‌మెంట్ మరియు కమ్యుటేషన్ వంటి బెనిఫిట్స్ క్లియర్ చేయటం వల్ల కొత్తగా రిటైర్ అయిన వారికి ఎంతో ప్రయోజనమైతే కలుగుతుంది. కమ్యుటేషన్ అంటే మన పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకొని ముందే పెద్ద మొత్తాన్ని పొందే విధానం. ఈ యొక్క కమ్యుటేషన్ బకాయిలు రావటం వల్ల చాలామంది పెన్షనర్లు తమ పిల్లల వివాహాలు లేదా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న అప్పులను తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. పెన్షనర్ల సంఘాలు ఈ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఆర్‌ఎస్ కూడా ఒకేసారి చెల్లించాలని పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాయి. పెన్షనర్లకు వచ్చే నెలవారీ పెన్షన్‌లో డీఏ అనేది ఒక ముఖ్యమైన భాగం. దీనికి సంబంధించినటువంటి పాత బకాయిలు కూడా అందితే పెన్షనర్లకు పూర్తి స్థాయిలో ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తదుపరి విడుదలలో డీఆర్‌ఎస్‌పై కూడా దృష్టి సారించే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం వరుసగా నిధులను విడుదల చేయడం వల్ల 11,000 కోట్ల రూపాయల భారీ భారం త్వరలోనే పూర్తిగా తొలగిపోవచ్చు అనైతే ఆశించవచ్చు.